వరస్ట్ భరణిగా నువ్వు ఆల్రెడీ సేఫ్ గేమ్ ఆడి ఆడి బయటికి వెళ్ళగొట్టిర్రు. మళ్ళీ పోయినావు, మళ్ళీ సేఫ్ గేమ్ ఆడుతున్నావు కదరా. ఆ దివ్య చుట్టే తిరుగుకుంటూ ఆ దివ్యని నేరో ఒకరోజు ముంచి పడదొప్పుతుందరా, నాకు తెలుసు. మీరేమనుకుంటారు కింద కమెంట్ చేసి చెప్పండి ప్లీజ్. అరే అమాయకపు సుమన్ శెట్టిగా నువ్వు చెప్పురా, ఆ డీజే టాస్క్లో భరణి గాడు సేఫ్ గేమ్ ఆడా లేదా? అవును, వాడు సేఫ్ గేమే ఆడాడు నాకు సార్. ఇమాన్యుయల్గా తనుజాని నామినేట్ చేయడానికి చిన్న కారణం అన్నావు. చిన్న కారణంతో ఎవరైనా నామినేట్ చేస్తారా? ఏమనుకుంటున్నారా నువ్వు? తనుజ అంటే తనుజ నా ఫేవరెట్. అరే ఇమాన్యుయల్గా నీకేమైనా మద్మార్పు వచ్చిందారా? సార్ సార్ నన్ను ఏమనకండి సార్, ప్లీజ్ సార్. నాగార్జున గారు ఏమనకండి సార్, ప్లీజ్ సార్. ఈ నల్ల బండ ఇమాన్యుయల్ గాడు ఇలా ఇలా అన్నాడు. దాని మీనింగ్ నాకైతే ఏమర్థమైందంటే, తనుజ నువ్వు తొందర డిసిషన్ తీసుకో అని అన్నట్టుగానే అనిపించింది తప్ప ఆ రామరావుతోటిని కానీ సెలెక్ట్ చేయని తప్ప అనిపించలే. తనుజ ఏమో ఇలా ఇలా అనింది, పాపం ఈ నల్ల బండగాడేమో ఇలా ఇలా అన్నాడు. తనుజ రాంగ్గా అర్థం చేసుకొని రాము రాథోడ్ని కెప్టెన్ చేసింది. ఇదో పెద్ద బొక్క. తనుజ కొంచెం ఓవర్ ఎగ్జైట్మెంట్ అయ్యి నిల్చొని చూసారా సార్ వీడియోలో ఆడు ఇలా ఇలా అన్నాడు అని ఓవర్ యాక్షన్ చేసింది. రియాలిటీ ఏంటంటే ఇమాన్యుయల్ తనుజ బాండింగ్ చాలా బాగుంటుంది, కాంబినేషన్ కూడా సూపర్గా ఉంటుంది. కానీ వీళ్ళిద్దరు గొడవ పెట్టుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు ఎవరికి. నాగార్జున గారు ఈ వారం ఇమాన్యుయల్ మొహం మీద కత్తి కసాక్ అని పొడిచినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ చేసి చెప్పండి. నేను తనుజ దగ్గరికి వెళ్ళి దివ్యాకి సపోర్ట్ చేద్దామని చెప్పే లోపల సాంగ్ అయిపోయింది సార్. అరే ఓవర్ యాక్షన్ నా కొడుక, అంతా తెలిసిపోయింది. నువ్వెందుకురా ఇంకా కవరింగ్ చేద్దామని ట్రై చేస్తున్నావు నా దగ్గర? నేను నాగార్జునని, నా ముందర నీ ఆటలు సాగవురా.